ఎంత ధన్యులమండి. ఈ రెండవ రోజు ఉదయకాలంకి వచ్చేసాం. చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోద్ది. దేవుని మీద మన మనసు పెడదాం. నిన్న దినంన జాన్ వెస్లీ గారు ప్రార్థన జీవితం గురించి మాట్లాడాను. బిల్లీగ్రామ్ గారు ఆయన మోకాళ్ళు ఉన్నప్పుడు పడినటువంటి రంధ్రంలో మోకాళ్ళు పెట్టి ప్రభా నాలో జరిగించవా అన్నాడు. నిన్న చిన్న సవరణ కూడా ఇస్తాను. జాన్ వెస్లీ గారి జీవితం గురించి చెబుతూ డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి చెప్పాను. అది జాన్ వెస్లీ గారికి సంబంధించింది కాదు. డేవిడ్ లివింగ్స్టన్ గారు తన జీవితంలో చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండం కొరకు చేసిన త్యాగం. ఒక్క మాట చూసుకుందామా ప్రియులారా? కీర్తనలు 19వ కీర్తన, నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలోను 19వ కీర్తన చదివి ప్రార్థనకి వెళ్దామా మనం? ఆకాశములు దేవుని అన్ని కాకుండా 12:13 తన పొరపాటులు గలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి. దావీదు భక్తుడు అంటున్నాడు, వినాలి చాలా జాగ్రత్తగా. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అయ్యా, నన్ను నిర్దోషిగా తీర్చయ్యా. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. నీ సేవకుని ఆపయ్యా. వాటిని నన్ను ఏలనీయకుము. అవి నా జీవితాన్ని ఏలొద్దు, నువ్వేలాలా. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున దావీదు భక్తుడు దేవుని ప్రభువే అన్నాడు నా హృదయానుసారుడు అని. అటువంటి దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించయ్యా. రెండోది దురభిమాన పాపంలో, ఇంగ్లీష్లో ప్రైడ్ సిన్స్ అంటారు, గర్వముతో కూడిన పాపం. నీ సేవకుని పడకుండా కాపాడు. పాపము నన్ను ఏలొద్దయ్యా, నువ్వు నన్ను ఏలాలి. హల్లెలూయా. పిల్లరా, నిన్నటి దినం నా దైవజనుడు చక్కగా అద్భుతమైన మాటల్ని ప్రభువు తన ద్వారా పలికించాడు. ఈ ఉదయకాల సమయం ఏం చేస్తున్నామో తెలుసా ప్రియులారా? దావీదు భక్తుడే అన్నాడు కదా, ఈరోజు కొద్ది సమయము మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. ప్రతి క్రైస్తవుడు ఇల్లును శుభ్రంగా పెట్టుకోవాలి, వల్లును శుభ్రంగా పెట్టుకోవాలి, దిల్లును శుభ్రంగా పెట్టుకోవాలి. దిల్ అంటే హృదయం, ఇల్లు, వల్లు, దిల్లు. ఈ ఉదయకాల సమయమున అందరు మోకాల మీదకి వద్దామా? ఓసారి ఓ యవనస్తుడు చిన్న పాము వెళ్తూ ఉంటే, ఇది ఒక కథ కానీ దాంట్లో ఒక సత్యం ఉంది. ఆ పాము అన్నదంట, నాకు ఇక్కడ చాలా చలిగా ఉంది, నువ్వు జాకెట్ వేసుకున్నావు కదా, నేను చచ్చిపోకుండా నీ జాకెట్లో పెట్టుకుంటావా నాకు వెచ్చదనం కొరకు అన్నదంట. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడంట, అమ్మో నువ్వు పామువి, నన్ను కాటేస్తావు అంటే, అమ్మ తోడు నేను కాటయ్యా, నేను చచ్చిపోతున్నా, నాకు వేడి కావాలి. నిజమా? అవును అన్నది. అయితే కాటయ్యవు కదా, లోపల పెట్టుకున్నాడు జాకెట్లో, జాలేసి జాకెట్లో పెట్టుకున్నాడు. దానికి వెచ్చదనం దొరికింది. కానీ దాని స్వభావం ఏంటో తెలుసా? ఉండి ఉండి ఆ వ్యక్తిని కాటేసింది. అప్పుడు అన్నాడు, నువ్వు కాటేయనన్నావు కదా. అప్పుడు అది అన్నది, పిచ్చోడా, నేను పాముండ్రా, కాటేయకుండా ఎట్లుంటాను? నువ్వు నన్ను అనవసరంగా నీ జాకెట్లో పెట్టుకున్నావు, అది నా నేచర్, నా స్వభావం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున రహస్యంగా ఎక్కడైనా పాపంలో ఉన్నామేమో, చెడ్డ చూపులు, చెడ్డ నడకలు, చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు, చెడ్డ చేష్టలు, చెడ్డ పోకడలు ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తున్నామేమో. ఈరోజు అడుగుదామా, దేవా అది కాదయ్యా నన్ను ఏలాల్సిందే, నువ్వేలాలయ్యా, నీ చేతిలో నేనుండాలయ్యా. రహస్య పాపం నుండి అయ్యా నన్ను క్షమించి నాకు నిర్దోషిగా చేయ్యా. అవి నన్ను ఏలొద్దు,
అని దావీదు భక్తుడు అన్నట్టుగా కొద్ది సమయం మోకాళ్ళ మీదకి వద్దామా? షెల్ వి ఆల్ కమ్ ఆన్ అవర్ నీస్? ప్రియులారా, వేరే వారి కొరకు ఈరోజు చేయట్లే, కొద్ది సమయం మన కొరకు మనం చేసుకోబోతున్నాం. ఘోరమైన పాపం ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి రాకపోవడం, క్షమాపణ అడగకపోవడం. నేను బాగానే ఉన్నానులే అనుకోవద్దు. నేను అందరికన్నా బాగానే ఉన్నాను కాదు, నిజమే. మన జీవితాలు పరీక్ష చేసుకుందాం, అందరి కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో స్కాన్ చేస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు మన కోపాలు, ద్వేషాలు, పగలు, పట్టింపులు. ప్రియులారా, ఈరోజు అవన్నీ ప్రభు సన్నిధిలో పెట్టి తన ఆత్మ చేత నింపబడి పరిశుద్ధులుగా మన ప్రాంతాలకు వెళ్ళాలండి. అడుగుతావా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కదులుతున్నాడు, ఆయన జ్ఞాపకంలోనికి తెస్తాడు. దేవుని వాక్యాన్ని చదవకపోవడం, సోమరితనం, నిర్లక్ష్యం, ఇవన్నీ. కొంతమంది వ్యభిచారపు తలంపులతో పట్టుబడ్డారేమో, వారి మనసులోనే జరగకూడనేటువంటి విషయాలు జరుగుతున్నాయేమో. ఇంకొంతమంది తెగించి ఆ వ్యభిచారంలో బ్రతుకుతున్నావేమో. సహోదరి సహోదరుడా, ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నావేమో, కానీ దేవుడికి తెలుసు కదా. త్రాగుడుకు బానిస అయ్యావేమో, గాంజాయికి, సిగరెట్కి, సినిమాలకి, చూడకూడని విషయాలు పుస్తకాల్లో చూస్తున్నావేమో, చూడకూడని విషయాలు సెల్ ఫోన్లో చూస్తున్నావేమో. రహస్యంగా అందరూ పడుకున్నప్పుడు, ఎవరు లేనప్పుడు తలుపు వేసుకొని, కిటికీ వేసుకొని, లేదా దుప్పటి కప్పుకొని చూస్తున్నావేమో. ఈరోజు ప్రభు సన్నిధిలో మొరపెడదామా? ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ప్రియులారా, ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ప్రభుతో మాట్లాడదామా? ప్రభుతో అడుగుదామా? అయ్యా, నన్ను క్షమించయ్యా. అలాంటి పనులు చేస్తున్నప్పుడెల్లా కూడా ఆయన గాయాలను రేపుతున్నాం కదా. ప్రభుతో మాట్లాడదామా? అయ్యా, నన్ను క్షమించయ్యా, మరొక్కసారి నీ రక్తంలో కడుగు. సహోదరి సహోదరుడా, పరీక్ష చేసుకుందామా? కన్నీరు బోనిద్దాం. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. అడుగుతావా? నువ్వు అడిగి చూడు, దేవుడు తన ఆత్మ చేత నింపి ఎక్కడ పడిపోతున్నావో దాని మీద నీకు విజయాన్ని ఇస్తాడు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా యోధులను లేపుతున్నాడు, యోధురాలను లేపుతున్నాడు దేవుడు. ఇక్కడ నాన్న టేక్ ఈ మైనర్, ఈ మైనర్, ఈ మైనర్. మాట్లాడదామా? ప్రియులారా, దేవుడు దర్శించే సమయాలండి కూడికలను. మన భౌతికంగా మాత్రమే కాదు, అంతరంగంలో కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. అందరి ముందు బాగానే ఉండొచ్చు, తెల్ల బట్టలు వేసుకొని ఉండొచ్చు నేను, కానీ రహస్యంగా నేనేమై ఉన్నానో అదే నేను, ఒరిజినల్. ఒక భక్తుడు అంటాడు, అందరి ముందు నువ్వేమై ఉన్నావో నిజానికి నువ్వు కాదయ్యా. ఎవరు లేనప్పుడు ఏమై ఉన్నావో అదే నువ్వు, అదే నువ్వు. నీ ఆలోచనలు, నీ చూపులు, నీ నడకలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ చేష్టలు, నీ నోటి మాటలు, గయ్యాలితనము, మొండితనము, త్రాగుడు, వ్యభిచారపు తలంపులు, ఆలోచనలు, కోపాలు, ద్వేషాలు, పగలు, పట్టింపులు, అవి మనల్ని చంపకముందే ప్రభు పాదాలు పెట్టుకుందాం. దేవా, వీటిని ప్రేమిస్తున్నానయ్యా, అవి కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నీవే నన్ను మొదటగా ప్రేమించావయ్యా, నీ ప్రాణము కన్నెక్కువగా ప్రేమించావయ్యా. నిన్నెంతగా బాధ పెడుతున్నాను, నన్ను క్షమించయ్యా. ప్రియులారా, భార్య భర్తల మధ్యలో సమస్యలు ఉండొచ్చు,
ఈగోతో, గర్వముతో నీ తప్పు అంటుండొచ్చు. నీకు తెలుసు నీ తప్పు అని. క్షమాపణ అడగడానికి సిద్ధపడు. అడుగుదామా ప్రభుతో, అయ్యా ఈ కూటంలకు నడిపించావు, నేను మారాలయ్యా, నన్ను మార్చు ప్రభు, నన్ను మార్చయ్యా. ఇలాగే వెళ్ళొద్దయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, శేష జీవితం ఎంతో తెలియదు. లార్డ్ రివైవల్, లార్డ్ నన్ను రగిలించయ్యా, నన్ను మండించయ్యా. అయ్యా నా జీవితాన్ని సవరించయ్యా. నీ కొరకు సాక్షిగా నిలబడడానికి సాయం చేయ. యథార్థంగా చెప్దాం, అయ్యా ఓడిపోతున్నానయ్యా, నేను ఎలా ఉండేదాన్నయ్యా, ఎలా అయిపోయాను. ఒకప్పుడు నీ కొరకు తీవ్రత ఉండేది, ఒకప్పుడు నీ కొరకు నీ ప్రేమని ఇతరులకు చెప్పకుండా ఉండేదాన్ని కాదు అయ్యా. మెల్లిమెల్లిగా చల్లారిపోతున్నానయ్యా. అయ్యా ఒకప్పుడు నా చేతిలో బైబిల్ ఉండేది, ఇప్పుడు ఎప్పుడు సెల్ ఫోన్ వచ్చిందయ్యా. ఒకప్పుడు మోకాళ్ళ మీద ఉండేదాన్ని, ఇప్పుడు ముచ్చట్లకు అలవాటు పడ్డానయ్యా. అయ్యా మారిపోతున్నానయ్యా, నన్ను మార్చు. అడుగుదామా ప్రభుతో, అడుగుదామా? లార్డ్ చేంజ్ మీ లార్డ్, నన్ను మార్చు ప్రభు, నన్ను మార్చయ్యా. నువ్వు నన్ను దాటిపోవద్దు, నన్ను తాకయ్యా, నన్ను తాకయ్యా. అయ్యా నన్ను తాకయ్యా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అయ్యా నీ పాదాల దగ్గరకు వస్తున్నానయ్యా. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. ఆయన వాగ్దానాన్ని నమ్ము. నువ్వు యథార్థంగా మొరపెట్టావు కదా, ఆయన ఇంకా యథార్థవంతుడు మనల్ని క్షమించడములో. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం చెల్లిద్దామా? రెండు చేతులెత్తి. దేవుడు మనల్ని క్షమించాడు ప్రియులారా, క్షమించాడు. తిరిగి నూతన కార్యము మొదలు పెట్టాడు. ఆయన బలహీనులను బలవంతులుగా చేయబోతున్నాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయి దేవుడు కదా. సమస్త మహిమ అయ్యా నీకేనయ్యా, నీకేనయ్యా. నీ జీవితంలో ఒకవేళ ఎవరినైనా నువ్వు క్షమించలేని స్థితి ఉంటే, కోపం ఉంటే, ఈరోజు వారిని క్షమించే యేసు నామమున మీరు అడగొచ్చు, అయ్యా ఎందుకు క్షమించాలయ్యా ఆ వ్యక్తిని? నన్ను ఎంత బాధ పెట్టాడో తెలుసా, బాధ పెట్టిందో తెలుసా? ప్రియులారా ఎందుకు క్షమించాలో తెలుసా? ప్రభు మనల్ని క్షమించాడు కదా. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళం కదా, ఆయనను అవమానపరిచిన వాళ్ళం కదా. ప్రభు మనల్ని క్షమించాడు గనుక ప్రభు పేరిట వారిని క్షమించేద్దాం. సిలువ వైపు చూడు, మనల్ని క్షమించాడు ఆయన. ఎవరి మీదైతే, ఎవరైతే నీకు బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, యేసు నామమున వారిని క్షమించే. ఆయన సమాధానము నిన్ను ఆహ్వానిస్తుంది. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును. చెప్దామా? ప్రభా నిన్ను ప్రేమిస్తా,
ఈ లోకము, లోకాశలు, లోకక్రియలు ఇవి కొంచెం మట్టుకు నాకు సంతోషాన్ని ఇస్తాయి, కానీ నన్ను సర్వనాశనం చేస్తాయి. కానీ నాశనానికి జోగిన నన్ను ప్రేమించావు నీ ప్రాణం కన్నెక్కువగా. ఇదిగో ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాల సమయమున నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చేతులు లేపుదామా, చేతులు లేపుదామా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసింపక సాగేదా. నేవేను తీరుగా ప్రేమగల మా తండ్రి, మీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నేవేను తీరుగా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి. మీ ఆత్మచేత నింపండి. ఈరోజు మీ సేవకులను మా మధ్యలో నిలబెట్టుకొని మీరు మాట్లాడండి, మమ్మల్ని సవరించండి, సత్యమందు ప్రతిష్ఠించి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని మా ప్రార్థనలు విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తండ్రి.